హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమాయ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా అత్తయ్య గారు చేసిన గోదావరి స్టైల్ క్రిస్పీ ఫిష్ ఫ్రై. టేస్ట్ అయితే మాత్రం నిజంగా అదిరిపోయిందండి. లేట్ ఎందుకండి, ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. త్వరగా త్వరగా కానీ. సరే సరే ఆగు. ఇప్పుడు ఒక ప్లేట్లో 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, దీనికి బదులు మీరు చికెన్ మసాలా కూడా యూస్ చేసుకోవచ్చండి. చిటికెడు జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, అలానే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసి వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాలో ఫిష్ పీసెస్ అన్నీ వేసి మసాలా బాగా పట్టేంత వరకు కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా మొత్తం కలిసేలా కలుపుకున్నాక ఒక 10 మినిట్స్ మ్యారినేట్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని దీంట్లో వేసి డీప్ ఫ్రై చేయాలండి. డీప్ ఫ్రై అంటే ఎక్కువ ఆయిల్ వేసి ఏం చేయట్లేదండి, ఓన్లీ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. టూ సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒక సైడ్ ఫ్రై అయిపోయిందండి, ఇంకో సైడ్కి తిప్పుకుంటున్నాను. చూసారు కదా, 2 సైడ్స్ ఫ్రై అయిపోయినాయండి. చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.